హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎల్లిపాయ కారం చేయడానికి కారం తీసుకోవాలండి. తగినంత కారం తీసుకున్నాక కారంను మిక్సీ గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, జీలకర్ర వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టాలండి. కారం అవన్నీ గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. తర్వాత దాన్ని తీసి కలబెట్టుకోవాలండి. ఒకసారి కలబెట్టుకున్నాక ఎల్లిగడ్డలు పొట్టు తీయనియే అందులో వేయాలండి. వేసి మిక్సీ పట్టాలి. మళ్ళీ మొత్తం ఎల్లిగడ్డలు కూడా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టాలండి. నేను కొంచెం కారం ఎక్కువగానే చేస్తున్నానండి. ఈ కారం మామూలుకి హాస్టల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్నాను నేను. ఇవి చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. అంతా కారంని ఒకసారి కలబెట్టుకొని ప్యాన్ పెట్టాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసేసినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, పెసరపప్పు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు మంచిగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది అన్నీ వేగిన తర్వాత కారం తీసి ఆ పోపులో వేసి మంచిగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకుంటే కారం బాగుంటుందండి. ఈ కారం 1 month నిల్వ ఉంటుంది. ఖరాబ్ వేస్ట్ ఏం కాదండి, బాగుంటుంది కారం. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక సీసా జాడీలో నీట్గా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అలా అయితే 1 month అయినా ఉంటుంది.